ఐదేళ్ల అరాచకానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇది చంద్రబాబు నాయుడు పిలుపు. రాబోయే ఎన్నికల్లో జగన్ ఐదేళ్ల అరాచకానికి ప్రజలు ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కోరారు. ఏలూరు జిల్లా నూజివీడు, ప్రకాశం జిల్లా దర్శిలో శనివారం ఆయన ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ ఈ సీఎం లుచ్చా ముఖ్యమంత్రి, మోసగాడు, అహంకారి, సైకో, విధ్వంసకారుడు, దోపిడీదారుడు, బందిపోటు దొంగ, నియంత అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజల సంపద అంతా తన దగ్గర ఉండాలనుకుంటారని మండిపడ్డారు. ఈ నెల 13 జరిగే పోలింగ్లో వైఎస్ఆర్సీపీని చిత్తుగా ఓడించాలని ప్రజలు పిలుపునిచ్చారు. ఈ సైకో ముఖ్యమంత్రిని సాగనంపాలన్నారు. ఈ సైకోకు తోడు కాకినాడ సిటీలో మరో సైకో ఉన్నాడన్నారు. కాకినాడ గంజాయి కేంద్రంగా, డ్రగ్స్ క్యాపిటల్ గా, దొంగ బియ్యం అక్రమ రవాణా కేంద్రంగా తయారు చేశారన్నారు. జగన్కి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బినామీ అని విమర్శించారు. భూమి మీద జగన్ అన్న భూ హక్కు చట్టం అంటూ తమ్ముళ్ళు మీ భూమి మీద జగన్ కన్నుబడిందని ఆరోపించారు. భవిష్యత్తులో భూముల రికార్డ్స్ ఏమీ ఉండవని, జిరాక్స్ కాపీలు ఇస్తారని, వాటితో ముడ్డు తుడుచుకోవడమేనని చెప్పారు. అమెరికాలో ఉన్న జగన్ బినామీ కంపెనీకి జిరాక్స్ కాపీలను స్టోర్ చేసే అవకాశం ఇచ్చారని ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం నల్ల చట్టమని, మీ భూమిని కాజేసే చట్టమని, దొంగోడు బూచోడు మనందరి భూమిపై కన్నేశాడని తీవ్ర విమర్శలు చేశారు. టెక్నాలజీకి సంబంధించినటువంటి దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి వాటి ద్వారా ముందుకెళ్తానని ప్రకటించారు. అలాగే జగన్ మెడకు ఉరేసే అవకాశం ఉంది. మే 13 జగన్ పార్టీకి ఫ్యాన్కి ఉరేయాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. దేశంలోనే నెంబర్ 1గా అమరావతిని తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. దుర్మార్గుడు వచ్చి 3 ముక్కలాడి సర్వనాశనం చేశాడని మండిపడ్డారు. నూజివీడి దగ్గర జరిగినటువంటి ప్రసంగంలో ఇది. మధ్యలో మాత్రం దర్శి దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కొంతమంది పెట్టి విసిగించే ప్రయత్నం చేశారు ఆయన్ని.